తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే 3 విడతలు పూర్తి కాగా తాజాగా అధికారుల స్పెషల్ ఫేజ్ షెడ్యూల్ను విడుదల చేశారు. ఈ ఫేజ్ వివరాలను ఆదిలాబాద్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జె సంగీత మీడియాతో వెల్లడించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులు ఎంచుకుని అడ్మిషన్ పొందాలని సూచించారు. ప్రభుత్వ కళాశాలలోనే నాణ్యమైన విద్యా సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. జూలై 25 నుండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించారు. ఈ గడువు జూలై 31వ తేదీ వరకు పూర్తవుతుందన్నారు. ఈ ఫేజ్ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు జూలై 25 నుంచి వెబ్ ఆప్షన్ను ఎంచుకోవచ్చు. ఈ గడువు కూడా జూలై 31తో ముగుస్తుంది. ఆగస్టు 3వ తేదీన సీట్లు కేటాయింపు ఉంటుందని తెలిపారు. అందరికీ నమస్కారం. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మరియు ఉన్నత విద్యా మండలి వాళ్ళు డిగ్రీలో ఇప్పటి వరకు సీట్ రాని వాళ్ళ కోసం స్పెషల్గా 4th ఫేజ్ని కేటాయించడం జరిగింది. ఇప్పటి వరకు డిగ్రీలో అడ్మిషన్స్ పొందని వాళ్ళు, డిగ్రీలో సీట్ రాని వాళ్ళు మళ్ళీ ఒకసారి వాళ్లకు అంటే డిగ్రీలో చేరడానికి అవకాశం కల్పిస్తోంది. కాబట్టి విద్యార్థులు ఇది గమనించుకొని డిగ్రీలో చేరడానికి ఈ నెల 31 వరకు వాళ్ళకి గడువు ఉంది. కాబట్టి డిగ్రీలో చేరాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నాణ్యమైనటువంటి విద్య లభిస్తుంది. కాబట్టి ఆదిలాబాద్లో సైన్స్ డిగ్రీ కాలేజ్, ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజ్ మరియు ఉట్నూరులో సైన్స్ మరియు ఆర్ట్స్ కామర్స్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి. తర్వాత ఇచ్చోడా డిగ్రీ కాలేజ్ ఉంది. ఈ 4 కాలేజీలలో విద్యార్థులు కనుక ఇప్పటివరకు ఎవరైనా చేరని వాళ్ళు ఉంటే కనుక వాళ్లకు ఒక సువర్ణ అవకాశాన్ని కల్పిస్తోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ నెల 31 వరకు విద్యార్థులు అప్లై చేసుకోవాలి. ఆగస్టు 3వ తారీఖు వరకు వాళ్ళకి అంటే ఆగస్టు 3న వాళ్ళకి సీట్లు కేటాయించినటువంటి విడుదలవుతుంది. అంటే ఏ కాలేజీలలో సీట్లు వస్తాయనేది ఆగస్టు 3న వాళ్ళకి సీట్ల కేటాయింపు